వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం కరువైంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు ఏవైనా కావచ్చు, పేదలకు అందించే ఉచిత వైద్యాన్ని గ్యాప్ లేకుండా ప్రతిరోజు అందించాలి. వ్యాధులనేవి చెప్పి రావు, సంఘటనలు చెప్పి జరగవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనిషి ప్రాణం విలువైనదే, కానీ ఏ క్షణంలో ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. మంచి వైద్యశాల లేకపోతే ప్రాణం క్షణాల మీద పోతుంది. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే జరిగిన 10 నిమిషాలలో వైద్యశాలకు 10 నుంచి 15 నిమిషాలలో వైద్యశాలకు చేరుకోగలిగితే ఆ యాక్సిడెంట్ బాధితుడు కోలుకునే అవకాశాలు చాలాసార్లు చూసాం, మనకు కనిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఈ రోజుతో నిలిచిపోయింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యం ఆగిపోయింది. ఆసుపత్రులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు సుమారు 2700 కోట్లు బకాయిలు ఇవ్వలేదని చెప్పేసి నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తరఫున వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ వినతి పత్రాలు తీసుకొని పరిశీలించి కమిషనరు అట్లాగనే ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడాను వాళ్ళకు హామీ ఇచ్చారు. త్వరలోనే డబ్బులు రిలీజ్ చేస్తాం, కొంతమేరకు రిలీజ్ చేస్తాం, మరి కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి కోరారు. అయినా ఇంతవరకు వాళ్లకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులన్నింటిలో కూడాను ఈ రోజు నుంచి ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఇది నిజంగా పేదలకు చాలా భారం. ఏ చిన్న అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే చెప్పడానికి వీల్లేని వ్యాధులు వస్తున్నాయి. గుండె జబ్బు ఏ క్షణంలో వస్తుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అట్లాంటిది ఆసుపత్రికి పోయినప్పుడు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసేసి పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే జరిగే పరిస్థితి కాదు. దీన్ని అధిగమించాలంటే వెంటనే ఆ డాక్టర్లందరినీ పిలిపించి కూర్చొని వాళ్ళ అసోసియేషన్తో చర్చించేసి ఎంతో కొంత డబ్బును వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిని జమ చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరో పక్కన ఈ నెల 3వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ సర్వీసులను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు. తమకు పీజీ చదువుకోవడానికి 20% రిజర్వేషన్ కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక 4-5 డిమాండ్లు కూడా ఉన్నాయి. మిగిలిన డిమాండ్లు చాలా స్వల్పమైనవి, వాటిని మేము అంగీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వ అధికారులు, కమిషనరు మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కు ఒక 1000 మంది పీజీ వైద్యులు తన కోర్సు పూర్తి చేసుకొని మళ్ళీ వస్తున్నారు. వాళ్ళందరినీ నియమించాలి. మళ్ళీ మీకు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చి పీజీకి పంపిస్తే నెక్స్ట్ వచ్చే వాళ్లకు ఖాళీలు కూడా ఉండవు. అందువల్ల మేము వీలైనంత వరకు అన్నీ ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 20% రిజర్వేషను ఇస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ ఆలోచిస్తామని చెప్పారు. కానీ 2030 వరకు మాకు పీజీ చదువుకోవడానికి 20% రిజర్వేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, గత ప్రభుత్వాలు ఇచ్చినే దానిని కొనసాగించాలని చెప్పేసి వైద్యులు డిమాండ్ చేస్తూ దాదాపు 1240 ఆసుపత్రులలో వైద్య సేవలు నిలిచిపోయినాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కువగా అర్బన్ అంటే టౌన్లలోనే అర్బన్ హెల్త్ సెంటర్లు అంటున్నాం, అట్లాగనే ప్రైమరీ వైద్య ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో ఎక్కువగా ఉంటున్నాయి. వీలైనంత వరకు ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. అట్లాగనే మేజర్ పంచాయతీలలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి వైద్యుడు అక్కడ లేకుండా పోయాడు అని చెప్పేసి అంటే ఆ గ్రామాలలో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎంత బాధపడతారో, వైద్యం అందక ఎన్ని ఇబ్బందులు పడతారో ఆలోచించాలి ఒకసారి. అయితే ప్రత్యామ్నాయంగా మేము కొంతమంది ఈ వైద్య విద్యార్థులను వాళ్ళను నియమించాము, వైద్యము ఇబ్బంది లేకుండా జరిపిస్తామన్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది సరైన పద్ధతుల్లో జరిగే అవకాశాలు లేదని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు.